పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. మార్చి 8వ తారీఖు అనగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని, అది స్త్రీ పురుష సమానత్వం దినోత్సవం అని అనేక రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. 2022 ఒక రిపోర్ట్ ప్రకారం లింగ సమానత్వం ఉండాలని, భారతదేశం అందులో 146 దేశాలుంటే 135 దేశంగా ఉందని, స్త్రీ పురుష సమానత్వం తీసుకున్నటువంటి 4 ప్రధాన అంశాలు అంచనా వేశారు. ఆర్థిక భాగస్వామ్యంలో 143వ స్థానం, రాజకీయ సాధికారతలో 48వ స్థానం, విద్యాభ్యాసంలో 107వ స్థానం ఉన్నది. ఇక భారతదేశం వైద్య రంగంలో అట్టడుగున 146వ స్థానంలో ఉన్నది. సమానత్వ సూచిలో 135వ స్థానంలో ఉన్నది. మన దేశం కంటే కేవలం 11 దేశాలు మాత్రమే అనుకున్నాయి. పొరుగు దేశాన్ని బంగ్లాదేశ్, నేపాల్ వంటి చిన్న దేశాలు కూడా స్త్రీ పురుష సమానత్వంలో మనకంటే ముందున్నాయి. మన దేశంలో లోక్సభలో 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే అందులో మహిళా సభ్యులు 66% మంది మాత్రమే. 33% రిజర్వేషన్స్ వస్తే పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాన్ని అమలు చేయాలి. లోక్సభ ఎంపీల సంఖ్య 22. ప్రస్తుతం లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య మొదటి లోక్సభలో, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి లోక్సభ ఏర్పడ్డప్పుడు అందులో 22 ఉంటే ప్రస్తుతం మొదటి 22 ఉంటే ఇప్పుడు 66 చేరుకున్నారు. సో అధికార రాజకీయ పార్టీ అనే తేడా లేకుండా అన్ని మహిళా సాధికారతకు సంబంధించి మాటలకే పరిమితమైనది మనం చెప్పచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్లమెంట్లో ఉభయ సభల్లో మహిళా ఎంపీలు వాటా 15% లోపు అనేది చెప్పక తప్పదు. ప్రస్తుతం లోక్సభలో 81 మంది, రాజ్యసభలో 81 మంది, రాజ్యసభలో 29 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సగటు సంఖ్య 8% లోపే ఉంది. తెలంగాణలో ఏర్పడిన తొలి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ప్రస్తుతం 2 మహిళా మంత్రులు ఉన్నారు, సీతక్క, సురేఖక్క. ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఇదే కథ రిపీట్ అయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్స్ కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే దొరలబోయే దొరసాలు, రెడ్డిబోయి రెడ్డమ్మ, దొరబోయే దొరసాని, చౌదరిబోయే చౌదరమ్మ, బ్రాహ్మణబోయే బనే భార్య, ఈ అగ్రకులాల భార్యలు, బిడ్డలు, కోడళ్ళు, మనవరాళ్ళు, మణిమనవరాళ్ళే వస్తారు. అందుకోసం మహిళా రిజర్వేషన్లో కూడా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ వస్తున్నాయి. దాంతో పాటుగా బీసీ మహిళా రిజర్వేషన్ కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, సో రాజకీయ పార్టీల చిత్తశుద్ధి మనకు తెలియదు కాదు. సో స్త్రీలు పురుషులతో సమానంగా అభివృద్ధి చెందలేదు. జనాభాలో సగం ఉన్నటువంటి మహిళా జనాభా చట్టసభలో 33% రిజర్వేషన్కి సంబంధించి మేనమేషాలు లెక్కేస్తూ ఉన్నారు. 1996లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే సో అనేక పరిణామాల దగ్గర అది మనం చూసాం. అనేక పరిణామాలతో ఇంకెంతమంది బిల్లు కాలేదు. 2010లో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే తర్వాత కాలపరిమితి తీరిపోవడంతో ఆ బిల్లు అమలుకు నోసుకోలేదు. వీళ్ళ కాలంలో మహిళా బిల్లు మళ్ళీ పెట్టి దాన్ని లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేసి దానికి కొంత టైం పెట్టారు. సో దాన్ని మహిళా బిల్లు అంటే అట్లున్నది. మహిళా సంక్షేమమే మానవ సంక్షేమాన్ని చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తూనే ఉంటాయి. ఉచిత బాలికా విద్య, ఉచితంగా సైకిళ్ళు ఇవ్వడం, బాలికలకి కంప్యూటర్లు ఇవ్వడం, ల్యాప్టాప్లు ఇవ్వడం, ఉచితాలు ప్రకటనలో పోటీ పడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఆచరణలో అవి ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్నాయి. రాజకీయ పదవులు ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్నాయి. సో రాజ్యాధికార నమూనాలో రాజ్యాంగం పొందుపరిచినటువంటి వాటిని అమలు చేయడంలో ఆనాడు మహిళల బిల్లు కోసం అంబేద్కర్ పోరాడారు. జ్యోతిరావు పూలే కూడా తన భార్య అమ్మ సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పి 2000 పాఠశాలలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, బహుజనుల పిల్లలు, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ విద్య కోసం 2000 పాఠశాలలు పెట్టి కృషి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికీ వాళ్ళు మహనీయులు కనుకలు నెరవేరకపోయాయి. సో అనేక సవాళ్ళు ఇవాళ మహిళా సమాజాన్ని చేస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాగా తయారని రాజనీతివేత్తలు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 లెక్కల ప్రకారం అమెరికా, ఐరోపా, సహారా ఎడారి దక్షిణ ఉండే సబ్సహారా ఆఫ్రికా జాతీయ పార్లమెంట్లో ప్రపంచ సగటు 26.2% కన్నా ఎక్కువే మహిళా ఎంపీలు ఉన్నారు. నేపాల్లో 34% మంది ఎంపీలు ఉన్నారు 100కి. బంగ్లాదేశ్ 21% ఎంపీలు ఉన్నారు. పాకిస్తాన్లో 20% మంది ఎంపీలు ఉన్నారు. భూటాన్లో 17% మంది మన దేశంలో కన్నా మెరుగ్గా ఉన్నాయి. సో ఆసియాలో 19.2%, ఆసియా దేశాల్లో 19.2% ఎంపీలు ఉన్నారు. అరబ్ దేశాల్లో 18.4% ఎంపీలు ఉన్నారు. పసిఫిక్ దేశాల్లో 13.5% ఎంపీలు ఉన్నారు 100కి. వీళ్ళంతా పార్లమెంట్లలో, దేశ అత్యున్నత చట్టసభలో పార్లమెంటు కార్యనిర్వాహక సభ అంటారు.
పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు. మన దేశంలో 10-15% లోపే ఉన్నది ఎంపీల పరిస్థితి. ప్రపంచం మొత్తం మీద కూడా కేవలం 2 దేశాలు మాత్రమే పార్లమెంట్లో 50% కంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం కలిగి ఉన్నది. 2016 జూన్ గణాంకాల ప్రకారం మనం చూసినప్పుడు రువాండా దేశంలో 63.8% మంది, బొలీవియాలో 53.1% మంది ఉన్నట్టుగా 30% కంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం గల దేశాల సంఖ్య పెరిగింది. రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇవ్వడంతో పాటుగా ఇతర దేశాల కంటే కూడా చాలా వెనకబడిన దేశంగా మహిళా ప్రాతినిధ్యంలో మనకు కనపడతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో మగవారే పెత్తనం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే పురుషుల కన్నా మహిళలకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మహిళలు పోటీ చేస్తున్న చిన్న స్థానాలు కూడా ఎన్నికల వ్యయం కూడా తక్కువ ఉంటుంది. సో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మహిళల ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుంది. అది ఎవరి పార్టీ అయినా మహిళా రిజర్వేషన్ అయినప్పుడు అట్లా జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో గిల్ ఫార్ములా సిఫార్సులో చేసింది మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి, రిజర్వేషన్ ఫైనల్ చేయాలని చెప్పేసి. సో జనాభా దామాషా నిష్పత్తిలో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. స్త్రీ పురుష జనాభా భాగస్వామ్యాన్ని 50% సాధ్యం కాదులే కానీ ఉన్న 33% మొత్తం 69% అయితే మహిళల వాటా మహిళలకు వచ్చి ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉన్నదని తెలియజేసుకుంటూ, సో మహిళా సాధికారత కోసం మనం అంతా కృషి చేయాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్యార్ని.